అందరూ కూడా మిమ్మల్ని ఫ్యాన్ గురించి ఏమని తెలుసుకోబడుతున్నారు. భీమవరం పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. దయించి గ్రంథి శ్రీనివాస్ గారికి ఓటేసి మీరు ఈ పట్టు కూడా గెలిపిస్తే ఆయన ఇచ్చిన వాగ్దానాలు, జగన్ గారు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చి తప్పనిసరిగా వచ్చే 5 సంవత్సరాలు కూడా ఎంతో పురోగతి చెందిస్తారు. అందుకని చెప్పి తప్పనిసరిగా గ్రంథి శ్రీనివాస్ గారికి ఓటేసి, ఉమాబాల్ గారికి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం. శ్రీనివాస్ గారు వాళ్ళ కోడల్ని మీరు గత 5 ఏళ్ళుగా చూశారు, ఎలాగా భీమవరంని ఎలా డెవలప్ చేశారు, ఎలా చేశారు అనేది. జగన్ గారి పథకాలు కూడా చాలామంది అందుకున్నారు. కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు మా కూటమి ఇచ్చిన హామీలకి మీరు నమ్మకుండా దయచేసి మీరు ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గ్రంథి శ్రీనివాస్ గారిని, ఎంపీగా పోటీ చేస్తున్న ఉమాబాల గారిని అఖండ మెజారిటీ తోటి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను గ్రంథి శ్రీనివాస్ గారి వైఫ్ని. గ్రంథి శ్రీనివాస్ గారు అభివృద్ధిని చేసి భీమవరాన్ని అభివృద్ధిని చేశారు. అది దృష్టిలో పెట్టుకుని గ్రంథి శ్రీనివాస్ గారికి ఓట్ చేయాలని కోరుతున్నాను. జగన్ గారు ఇచ్చిన పథకాలు కూడా మహిళలందరికీ అందినాయి కాబట్టి వాళ్ళు కూడా అందరూ జగన్ గారికే వేయాలని అనుకుంటున్నారు. పిల్లలకి అమ్మఒడి పథకాలన్నీ ఆయన చెప్పినవన్నీ అమలు చేశారు. అందుకు ప్రతి ఒక్కరూ జగన్ గారికే ఓట్ చేయాలి, ఇటు భీమవరానికి గ్రంథి శ్రీనివాస్ గారు ఓట్ చేయాలని కోరుకుంటున్నాం. ఉమాబాల గారికి ఎంపీ ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. 18వ వార్డులో మరి గన్సీని గారు, మన శాసనసభ్యులు గన్సీని గారు మరి అమలు చేసిన కార్యక్రమాలు చూస్తే గత 5 సంవత్సరాలుగా పరిపాలన మరి ఎంత డెవలప్మెంట్ చేశారో మీకు అందరికీ తెలుసు. మరి ఆయన చేసిన అభివృద్ధి పనులకి ఒక్కోటి మరి చెప్తే చాలా టైం పడుతుంది. కాబట్టి కరోనా టైంలో కానీ మరి ఆక్సిజన్ల యుద్ధం కానీ మరి నీళ్ళ ట్యాంకులు కానీ మరి అటువంటి ఎన్నో కార్యక్రమాలైనా డెవలప్మెంట్ చేస్తున్నారు. అదే విధంగా మరి జగన్ గారు ఇచ్చిన పథకాలు ప్రతిదీ కోత డ్వాక్రా మహిళలకు కానీ కుటుంబానికి అందని పథకం అంటూ ఏదీ లేదు. నిజంగా ఈ రోజుని గర్వంగా మనం ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి అడుగుతుంటే ఏ పథకమన్నా అందిందమ్మంటే మాకు ఇంచుమించు అందిందండి అని, కాపు నేస్తం అందిందండి, నాపైతే డ్వాక్రా మహిళ మాఫీ అయ్యిందండి అని ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకునే విధంగా
మా శాసనసభ్యులు గన్సీను గారు కానీ మరి మా జగన్ గారు కానీ మరి ఎంతో విధిగా అభివృద్ధి చెందారు. మళ్ళీ అదే ప్రభుత్వం మళ్ళీ వచ్చి మరి శాసనసభ్యులు గన్సీను గారు మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు పరిపాలన ఇస్తే మరి ఎంతోమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి అలా వదిలేస్తే మళ్ళీ మా గన్సీను గారు ఎంతోమందికి ఇళ్ళు ఇప్పించిన ఘనత మా గన్సీను గారిది. ఇంతవరకు అంతా కూడా గన్సీను గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.